హాయ్ అండి. చాలామంది గోరుచిక్కుడుకాయ అంటే ఎవరు తినరండి. చాలామంది చిన్నపిల్లలైతే అస్సలు ముట్టుకోరు. కానీ నాలాగా చేస్తే అంటే గోరుచిక్కుడుకాయ గుడ్డు పొరుట్లాగా చేస్తే ఎవరైనా ఇష్టం లేనోళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఏమీ లేదు, అంత కష్టమేం లేదు. ముందు మనం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ 2 ఉల్లిపాయలు కోసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు. ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుడుకాయని ఉడకపెట్టేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు తగిన సాల్ట్ ఉప్పు వేసేసుకుంటామే. ఉప్పు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయ అడుగంటేస్తుంది. ఇది కొంచెం చూడండి, గోరుచిక్కుడుకాయ ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నేనైతే 3 గుడ్లు అయితే వేస్తున్నాను. మనకి మనకి చూసుకుని బట్టి వేసుకుంటామే గోరుచిక్కుడుకాయలను బట్టి. నేనైతే 3 గుడ్లు అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోరుచిక్కుడుకాయ గుడ్డు పొరుటు అసలు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా తింటారండి. అంత టేస్ట్ అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇలా తిప్పేసుకున్న తర్వాతే ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఎందుకంటే గోరుచిక్కుడుకాయకి ఆ గుడ్డు పొరుటు అనేది పట్టిద్ది కాబట్టి. ఇదిగోండి, నేను తిప్పేసిన తర్వాత ఉంచేసి ఒక 5 మినిట్స్ అయినాక ఇలా తిప్పేశాను. చూడండి గోరుచిక్కుడుకాయకి ఎలా పట్టేసిందో. ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.